ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ 19, 2024. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీ స్మృతి చాలా అద్భుతమైనది. ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురిని స్మృతి చేస్తారు. ప్రశ్న: ఏ బిడ్డనైనా మాయ గర్విష్ఠిగా తయారు చేసినప్పుడు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు? సమాధానం: గర్విష్ఠి పిల్లలు అంటే గర్వంతో ఉండే పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు. సామెత ఉంది కదా, ఎలుకకు ఒక పసుపు కొమ్ము దొరకగానే నేను కూడా ఒక పెద్ద వ్యాపారి అయిపోయాను, దుకాణమంతా నాదే అని అనుకుందంట. అలా కొంతమంది తమకు కొంచెం జ్ఞానం లభించగానే మహాజ్ఞానిలా భావిస్తుంటారు. నిజమైన జ్ఞాని నిరహంకారిగా ఎంతో నమ్రతగా ఉంటారు. చాలామంది పిల్లలు మురళినే చదవరు. మాకు నేరుగా శివ బాబాతోనే సంబంధం ఉంది అని అంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, మురళిలో కొత్త కొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి కనుక మురళిని ఎప్పుడూ మిస్ చేయరాదు. దీనిపై చాలా గమనం ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: నశించే నషాను వదిలి పైసకు కొరగాకుండా ఉన్న మేమిప్పుడు సంపూర్ణ రూపాయి అంటే చాలా విలువైన వారిగా అవుతున్నాము. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. ఇది మామూలు చదువు కాదు, అసాధారణమైన విద్య అనేటువంటి అలౌకిక నష ఉండాలి. సెకండ్ పాయింట్: ఆస్తికులై తండ్రిని ప్రత్యక్షం చేసే సేవను చేయాలి. గర్విష్ఠులై ఎప్పుడూ మురళిని మిస్ చేయరాదు. వరదానము: పవిత్రత యొక్క పునాది ద్వారా సదా శ్రేష్టమైన కర్మ చేసే పూజ్య ఆత్మాభవ. వివరణ: పవిత్రత పూజ్యులుగా చేస్తుంది. సదా శ్రేష్టమైన కర్మలు చేసేవారే పూజ్యులుగా అవుతారు. కానీ పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు. మనసా సంకల్పంలో కూడా ఎవ్వరి పట్ల నెగటివ్ సంకల్పం ఉత్పన్నమవరాదు. మాటల్లో కూడా అయథార్థం ఉండరాదు. సంబంధ సంపర్కంలో కూడా భేదం ఉండరాదు. అందరితో ఒకే విధమైన మంచి సంబంధం ఉండాలి. మనస వాచ కర్మణ ఏ విషయంలోనూ పవిత్రత ఖండితం అవ్వరాదు. అప్పుడే పూజ్య ఆత్మ అని అంటారు. నేను పరమ పూజ్య ఆత్మను. ఈ స్మృతి ద్వారా పవిత్రత యొక్క పునాదిని గట్టిగా చేసుకోండి. స్లోగన్: సదా వాహ్రే మై అనే నషాలో ఉంటే మనసు మరియు తనువుతో నేచురల్గా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి.